మేడం ఇక చిట్ట చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఉగాది తర్వాత ఏ విధంగా ఉంటుంది? ఏప్రిల్ మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది చెప్పండి? వీళ్ళకేంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పాలనమాట. హ్మ్. ఏలినాడ్స్ అని ఒకటుంది. అలాగే రెండో ఇంట్లో జూపిటర్ ఉన్నాడంటే పెద్ద మొత్తాదు అంటే కెరియర్‌లో బాగా అడ్వాన్స్‌మెంట్ ఉంటుంది ఈ నెల. అంటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ ఒస్తాయి. వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ ఒస్తాయి. అన్నీ బానే ఉంటుందనమాట. కానీ ఎక్కడ వీళ్ళకి జాగ్రత్త పడాలి అంటే ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్స్ అని చెప్తామనమాట. హ్మ్. కొంచెం దాంపత్య జీవితంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆహ్, ఏ ఏమంటాం మనం మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనుకుందాము. హ్మ్. హ్మ్. విభేదాలొచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకే. ఓకే. ఎస్పెషల్లీ మొగుడు పెళ్ళాల మధ్యన అనమాట. ఓకే. ఇప్పుడు జనరల్‌గా నడుస్తున్న ఒక ట్రెండ్ కూడా అదే కదా! అవును. అవును. సో, అన్ని చోట్ల అవే జరుగుతున్నాయి. సో, అక్కడ కొంచెం జాగ్రత్తగా పట్టు విడుపు కొంచెం ఉండాలి. మరీ హ్మ్. ఏంటంటే నేను నాదే పట్టిన కరెక్ట్ కుందేలుకి మూడే మూడు కాళ్ళు అంటారు. కాళ్ళన్నట్టు. లేకపోతే నేనే కరెక్ట్. హ్మ్. అలా హ్మ్. ఉండకూడదు. అంటే అండర్‌స్టాండింగ్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్. పెంచుకోవాలి. ఈజ్ ఇంపార్టెంట్ పెంచుకోవాలి మనం. రైట్. అంటే యువతల వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనం తెలుసుకుంటే మనకేంటంటే కమిట్మెంట్ పరంగా కూడా అలాగే ఏంటంటే ఏవి ఆర్గ్యుమెంట్స్ రాకుండా కూడా మనం ముందుకి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. దాని మీద మనం వర్క్ కూడా చేయాలి. రిలేషన్‌షిప్ అదంతట అది అయిపోదు కదా! సో, అది వర్క్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండర్‌స్టాండింగే కదా! ఆ అండర్‌స్టాండింగ్ రావడానికి కొంచెం ఇబ్బంది పడాలి. కొంచెం ధ్యాస పెట్టాలి. ముందుకు సాగాలి అని చెప్పడం జరుగుతుంది. హ్మ్. అలాగే చిల్డ్రన్ విషయానికొస్తే, పిల్లల విషయానికొస్తే ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి వాళ్ళు బాగా పైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. హ్మ్. ఎందుకంటే వాళ్ళ పరంగా, పిల్లల పరంగా, కుటుంబం పరంగా ఖర్చులు అధికం ఉంటాయి కనుక తప్పక వాళ్ళకి ఏంటంటే ఇంటి నుంచి దూరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హ్మ్. అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన ఆహ్, ఏమంటాం మనకు సబ్జెక్ట్స్ కావాల్సిన మనకి యూనివర్సిటీ కావాల్సిన వాళ్ళకి వస్తాయి. అలాగే స్టూడెంట్స్‌కి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా అదే పరిస్థితి. తప్పక ముందుకు సాగుతారు. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఇదేంటంటే ఈ మంత్ వాళ్ళకి స్టెప్పింగ్ స్టోన్ లాగా వాళ్ళకి ఉంటుందనమాట. ఓకే. అండ్ ఆల్సో ట్రావెలింగ్ కూడా ఉంటుంది హ్మ్. వీళ్ళకి. వీళ్ళకి కావాల్సిందంతా వాళ్ళకి మోతాదు అందుతుంది. అంటే వాళ్ళు కావాలి అనుకుంటే తప్పక వాళ్ళకి వస్తుందనమాట. రైట్. కెరియర్ అడ్వాన్స్‌మెంట్ కూడా చాలా బావుందనే చెప్పాలి. హ్మ్. వీళ్ళకి అలాగే మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్‌కి కూడా వీళ్ళకేంటంటే బావుంటుంది. హ్మ్. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ కూడా విస్తరిస్తాయి. కొత్త పార్ట్నర్‌షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయన్నమాట. హ్మ్. అలాగే ఫారిన్ టచ్ కూడా వస్తుంది వీళ్ళకి. ఓకే. ఫారినర్స్‌తో టచ్ వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ రంగంలో గాని, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బావుంటుంది. అంటే ఏంటంటే పైకొచ్చే సూచనలు ఎక్కువున్నాయి అని చెప్పడానికన్నమాట. ఏలినాటి శని ఉంది కనుక దాని ప్రభావం అనేది మనకి తప్పదు. తప్పదు. సో, అందుకని మనం మిశ్రమ ఫలితాలు అన్నాం. అన్నీ మనం మంచే చెప్పుకోలేము కదా! సో, అవును. ఏదో ఒకటి కొంచెం కొంచెం ఉంటాయి డిస్టర్బెన్సెస్. అంతే మైనసెస్ కూడా ఉంటాయి కనుక హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ హెల్త్? మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఓకే. 2 కూడాను. హ్మ్. డబ్బొచ్చేస్తే అన్నీ ఉండవు కదా! అవును. దాంపత్య జీవితంలో కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే హ్మ్. తప్పక మనకేంటంటే హెల్త్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది కనుక ఓకే. హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే వీళ్ళు కూడా తప్పక పరిహారాలు చేయాలి ఈ నెలంతాను అని చెప్పుకోవాలి. ఎలాంటి పరిహారాలు ఆహ్, చేస్తారు? తప్పక మాట్లాడదాం. వీళ్ళేంటంటే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి ఓకే. కూడాను. హ్మ్. అండ్ వీళ్ళు ఆల్సో శుభవార్త కూడా వింటారు ఈ నెల. అండ్ బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది తప్పక. అండ్ బావుంటుంది. ఎంజాయ్ చేస్తారు గానీ, దాంట్లో ఏంటంటే మనకి హెల్త్ విషయంలో గానీ, ఖర్చు విషయంలో గానీ, కొంచెం మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అటు రాబడి ఉంటుంది, అటు పోబడి గూడా ఉంటుందని చెప్పాం గనక, రైట్. అది మెంటల్ ప్రెషర్‌కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. హ్మ్. మరి ఈ పరిహారాలంటే తప్పక శనికి దానం ఇవ్వడం అనేది హ్మ్. మోస్ట్ ఇంపార్టెంటు. శని పరిహారం తప్పక చేయాలి. అలాగే చండీ చేయాలన్నమాట. హ్మ్. మంగళవారం వెళ్లి చండీకి పూజ చేయడం. అలాగే చండీ చేయలేము అంటే దుర్గామాతకి పూజ చేయడం. ఎనీ దేవి రూపానికి మీకిష్టమైన దేవి రూపానికి చేయడం అనేది మంచిది. అందుకని లక్ష్మీదేవికి కూడా మంచిదే. కానీ 2 డిఫరెంట్ రూపాలు కనుక మనం ఉగ్ర రూపాలు చెప్పుకుంటున్నాం కనుక చండీ, నరసింహం అలాంటి రూపాలకి పృథ్వింగుళ దేవి హ్మ్. ఇలాంటి రూపాలకి మనం చేస్తే ఇంకా బావుంటుంది వీళ్ళకి. ఓకే. అలాగే ఏంటంటే ఇంట్లో కొంచెం శాంతి అంటే ఏంటంటే అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది. శాంతిగా ఉంటుంది, కామ్‌గా ఉంటుంది అని చెప్పాలి. అలాగే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకేంటంటే వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది వీళ్ళ తరఫునే వస్తుంది. అంటే వీళ్ళకి మంచి జరిగేటట్టు, ఫ్యూచర్‌లో బాగుండేటట్టు. అలాగే ఏంటంటే ప్రాపర్టీ విషయాల్లో కూడా వీళ్ళకి కొన్ని
విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో కోర్ట్ కేసు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకని కోర్ట్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అని చెప్పాలన్నమాట. రైట్. సో మన కలర్స్ విషయానికి వస్తే వీళ్ళు తప్పక బ్రౌన్స్ వేసుకోవడం చాలా మంచిది. ఓకే. అలాగే ఏంటంటే మనం ఎల్లోస్ చెప్తాము. 2 బావుంటాయి వీళ్ళకి. చాలా చాలా బావుంటాయి. అండ్ ఆల్సో ఇంకో కలర్ చెప్పాలి అంటే బ్లూ కలర్ వీళ్ళకి చాలా బావుంటుంది. అలాగే స్టోన్స్ విషయానికొస్తే మనం రాహు ఉన్నాడు కనుక గోమేధికం ఒకటి చెప్తాము. ఇంకోటేంటంటే జూపిటర్ ఇల్లు. అంటే ఈ రాశి అధిపతి ఏమో గురుడయ్యాడు. అందుకని ఏంటంటే 2 ఇవ్వం. సో గోమేధికమైనా ఇస్తాం, లేకపోతే కనకపుష్యరాగం అయినా ఇస్తాం అన్నమాట. ఓకే. కనకపుష్యరాగం ఎందుకంటే కెరియర్‌లో బావుండాలి, అలాగే డబ్బు మనకి నిలవాలి అని చెప్పడానికి ఇస్తాం అన్నమాట. అలాగే రాహు విషయం ఏంటంటే పిల్లల విషయం బావుండాలి, మిగతావన్నీ శాంతిగా ఉండాలి, బిజినెస్ విస్తరించాలి, ఇలాంటి వాటిలో మళ్ళీ ఫారిన్ టచ్ రావాలి, ఇంకా తొందరగా పనులు కావాలి అన్నప్పుడు ఆ స్టోన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే ఇంకా ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దశావిశేషాలు కూడా చూసుకుని చెప్పాలి. ఓకే. మనం జనరల్‌గా మాట్లాడుకుంటున్నాం కనుక ఇది జనరల్‌గా చెప్పడం జరిగిందన్నమాట. ఓహ్! చాలా బావుందనే చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కనక పుష్యరాగం మీకు మీ స్టోన్ అన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. ఇక కలర్స్ విషయానికొస్తే బ్రౌన్, యెల్లో, బ్లూ కలర్ చాలా బావుంటాయి అన్నట్టుగా చెప్తున్నారు ఈ మంత్ వరకు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా పరిహారాలు చెప్పారు. చాలా పరిహారాలు చెప్పారు. తుజా తప్పకుండా పాటించండి పరిహారాలన్నీ కూడా. డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేడంని కలవాలి అనుకుంటున్నారా? అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్. లైఫ్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా మీట్ అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు. మీకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ వచ్చే నెల మాస ఫలితాలతో మీ ముందుకొస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.